పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 41వ అధ్యాయం చదువుకున్నాం. ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబర్చుచున్నాడు. ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా దాటిపోవచ్చున్నాడు. ఎవడు దీని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడైన యెహోవానగు నేనే. నేను మొదటివాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకరికొకడు సహాయము చేసుకొందురు. ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటకును గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చెయ్యువాడు దగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మీకులతో దాన్ని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోప్పడి వారందరూ సిగ్గుపడి విస్మయము పొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహసించు వారిని నీవు వెతుకదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చెయ్యువారు మాయమై పోవుదురు, అభావులగుదురు. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి సృష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టెల మీద నేను నదులను పారజేసేదను. లోయల మధ్యను ఓటలను ఉబకజేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గోంజి చెట్లను, తైల వృక్షమును నాటించేదను. అడవిలో తమల వృక్షములను, సరళ వృక్షములను, నేరడి వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విషాదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విషాదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటికి మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలనియు మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనినట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు
మాయా సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మును కోరుకొన్నవారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకరిని రేపుచున్నాను. నా నామమును ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కునట్లు, కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పు వాడెవడునూ లేడు, వినిపించువాడెవడునూ లేడు. మీ మాటలు వినివాడెవడునూ లేడు. ఆలకించుడి, అవి ఏ అని మొదట సియోనుతో చెప్పిన వాడును నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపుమని నేనొకరిని పంపితిని. నేను చూడగా ఎవడునూ లేకపోవును. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగలవాడు ఎవడునూ లేడు. ఆలోచనకర్త ఎవడునూ లేకపోయిను. వారందరూ మాయాస్వరూపులు. వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు. అవి వట్టి గాలి అయి ఉన్నవి. ఇంతటితో యెషయా గ్రంథం 41వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 42వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయుండి నడిపించునుగాక. ఆమెన్.